హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికల సమయంలో అంటే కూటమి నేతలు చేస్తున్న విచిత్రమైన స్టంట్స్ ఇప్పుడు హైలైట్గా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ విలువల గురించి పెద్దగా అవగాహన లేని నాగేంద్ర బాబు ఎన్నికల సంఘాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఆయన అవగాహన రాహిత్యంతో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే ఎన్నికలకు ముందే పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత వైసీపీ ఏజెంట్లు అందరు కలిసి ముందుగానే చేతికి ఇంకు రూసుకొని చాలామంది ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, రిగ్గింగ్కు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన పెట్టిన ట్వీట్. దాని మీద ఈసీ అంటే చెంపదెబ్బ లాంటివి రీట్వీట్ చేసింది. అది ఇప్పుడు హైలైట్గా మారింది. ఒకసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు ఆ ట్వీట్ కూడా డిలీట్ అయిందనమాట, తీసేసుకున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన రిప్లై అనమాట. ఎవరికి? నాగబాబు పెట్టిన ఆ ట్వీట్కి ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇచ్చిన రిప్లై అనమాట. డోంట్ ఫాల్ ఫర్ ది లేటెస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ లైక్ వైల్డ్ ఫైర్. Remember, misinformation can be harmful and misleading. Verify before you share. Check your sources and ensure the information you are spreading is accurate and reliable. Let's keep our timelines filled with truth. Together we can combat misinformation and promote a more informed voting process. Verify before you amplify. Combat misinformation అని చెప్పి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ట్వీట్ అనమాట. ఇది చెప్పిన కదా ఇంతకుముందు. అంటే వైసీపీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్లతో కలిసి ముందుగానే చేతికి ఇంకు పెట్టుకొని చాలామందికి ఇంకు పెట్టి వాళ్ళే ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, దొంగ ఓట్లు, ఈవీఎం రిగ్గింగ్కు పాల్పడుతున్నారు అన్న కోణంలో ఈయన ట్వీట్ పెడితే దానికి వీళ్ళు ఇచ్చిన రిప్లై అనమాట. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఉన్నతిని మీరు దెబ్బతీసినట్టయితుంది. ఇట్లాంటి ఫాల్స్ ప్రోపగండా చేయడం వల్ల మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెంపదెబ్బ లాంటి తీర్పునిచ్చారనమాట, ట్వీట్ ఇచ్చిర్రు. దీంతో అంటే ఎన్నికల సంఘం ఏమైనా చర్యలు తీసుకుంటుందనే భయపడిండో ఎట్లనో తెలియదు కానీ నాగబాబు ఆ ట్వీట్ని డిలీట్ చేసుకున్నాడు అనమాట. సో ఇట్లుంటుంది వీళ్ళ అజ్ఞానం. అసలు దేశం మొత్తం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వ్యవస్థలన్నీ కూడా ఆ టైంలో ఎన్నికల సంఘమే సుప్రీంగా వ్యవహరిస్తుంది. కోర్టులు కూడా ఎన్నికల సంఘం పనితీరు ఆధారంగానే తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి ఒకానొక దశలో ఏర్పడుతుంది అనమాట. మొన్న పెన్షన్ల వ్యవహారం, ఆ తర్వాత రైతు భరోసా, స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ అన్నిటి కూడా కోర్టు తీర్పులు ఇచ్చినా కూడా ఎన్నికల సంఘం రివ్యూ చేస్తూ వాటిని ఆపేసింది అనమాట. అంత సుప్రీం ఉంటాయి అనమాట ఎన్నికల సంఘానికి. అట్లాంటి ఉన్నతమైన స్థానాన్ని కూడా కించపరిచేలాగా ఇట్లాంటి నేతలు మాట్లాడుతుంటే, వీళ్ళు కూటమికి సారథ్యం వహిస్తుంటే జనాలు వీళ్ళ మాటలు నమ్మి ఓట్లేయాలా? ఒకసారి ఆలోచించండి. అంటే స్వార్థం కోసం ఎట్లాంటి ప్రయోగాలైనా చేసేందుకు వెనకాడమని నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ట్వీట్లు డిలీట్ చేసుకునే దాకా వచ్చిందంటే వీళ్ళ తెలివేంటి, వీళ్ళ టాలెంట్ ఏంది, వీళ్ళ అంటే జాతి మీద, రాష్ట్రం మీద వీళ్ళకున్న సో ఏంది అన్నది ఒకసారి ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.